9 నెలల పరిపాలన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లు, అలాగే ఇసుక, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక గత 5 ఏళ్లలో ఎలా ఉంది ఏంటనేది అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా సిలిండర్లని కానీ అన్నీ చేస్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? నేను 12 శాసనసభలు చూశానండి. మొత్తం నా వయసు 75. కనుక ఈ ఇసుక విధానం, ఈ దోపిడీ రాజ్యం చాలా వరకు పోయింది. కనుక ఇప్పుడు జరగబోయే పరిణామం ఏంటంటే ఇక జరగనీయకుండా చేస్తారని గ్యారెంటీకి ఇస్తున్నామండి. మేము పరిపాలన బాగుంది, బాగా పింఛన్లు వస్తున్నాయి. మీకు అంతకన్నా కావాలి సార్? మీరు అన్నట్టుగా మీకు ఇంత వయసు, అంత అనుభవం ఉంది, రాజకీయంగా మీకు అంతా తెలుసు. ఒక నాయకుడు అనేవాడిని మనం నమ్ముకున్నాము, లేకపోతే మనం గెలిపిస్తున్నాము అంటే మనకేదో చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనకు అన్ని మౌలిక వసతులు బాగుంటాయి అని. కానీ 5 ఏళ్లలో నేను బటన్ నొక్కాను, 10,000 వేసాను, 15,000 వేసాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు, ఉద్యోగాలు లేకుండా ఎంతమంది వలసపోయారు, ఇవన్నీ ఆలోచన చేయడంటారా? అవన్నీ అసంభవం అండి. ఇవన్నీ అసంభవం. ఇవి ఎంత చేశాము, ఇంత చేసాము అనే మాట ప్రజలకు కనపడాలి కదండి. రాష్ట్రం అంతా తెలిసిపోయిందిగా. మరి ఇన్ని కోట్లు అప్పు చేశారంటే అందరికీ అర్థమైందిగా. ప్రజలు, నేను ఒక్కడే కాదుగా చెప్పేది, ప్రజల రాష్ట్రం ఎన్ని 5 కోట్లు మన జనాభా తెలిసింది ఇదంతా. మరి ఇదంతా పరిపాలన విధానము, రాజ్యాంగం చేసే పరిపాలన ఏమీ బాగోలేదని జనం అందరూ చెబుతారండి నాకు తెలిసినంతలో. ఇంకా నిస్సిగ్గుగా మేమే మంచి పరిపాలన అందించాం, మేమే బట్టలను నొక్కాం, అసలు ఇప్పుడు అంతా అరాచకం జరుగుతుంది, దొంగ హామీలు ఇచ్చి వచ్చారు వీళ్ళు అమలు. సహజంగా మాట్లాడే విధానంలో మాట్లాడాలండి. ఏం చేశారు వాళ్ళు? పరిపాలన చేతి కనపడింది కదండి ప్రజల్లోనూ. ప్రజలకు కనపడాలి కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి బాబాయ్? గత 5 ఏళ్లలో జరగనివి ఇప్పుడు ఈ 9 నెలల్లో కనపడుతున్నవి. ఇప్పుడు ఇందాకేమన్నారు మీరు? రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్లు వేయలేదన్నారు. అవి జరుగుతున్నాయి. మరి చెబుతున్నా, విధానం చెబుతున్నాను. బాబోటోళ్ళు పెద్దలకి 3,000 అన్నారు, 4,000 ఇస్తున్నారు, అది బాగానే ఉంది. ఇంకా జరగబోయేవి కూడా రేపు బస్సు టికెట్లు అన్నారు, కొన్ని అమల్లో ఉన్నాయి. గ్యాస్ అన్నారు, ఇంకా రాలా. 5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ వస్తున్నాయి. కనుక ఇవన్నీ కూడా పూర్తి, తల్లికి వందనం కానీ ఇవన్నీ జరుగుతాయండి గ్యారెంటీగా. 5 సంవత్సరాలు పూర్తి అవుతాయి, మొత్తం ఏముండవు. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు పాలైపోయాం. ముందు పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు వస్తే మనకు కొద్దిగా ఆదాయం వస్తుంది. కొద్దిగా టైం ఇవ్వండి అయ్యా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. సీఎం గారు కొంచెం టైం ఇవ్వండి అంటున్నారు. అంతేగాని ఒక్క రోజులోనే అయిపోవడానికి ఇదేమి మాయమంత్రాలు కాదు, ఒకసారి రావు కదా. అన్ని నిదానంగా కానీ రావు. అక్కడికి వెళ్ళారు, ఇవాళ 4,000 కోట్లు అన్నాడు, రేపు 10,000 కోట్లు. కొన్ని అక్కడ రాజధాని కడుతున్నాడు కదండి, అది గ్యారెంటీగా పూర్తి అయింది. ఇక్కడ పోలవరం అయ్యింది నాకు తెలిసినంతలో నేను చెబుతున్నాను. 3 ఏళ్లలో పూర్తి చేస్తాం రాజధాని అంటున్నారు. 3 ఏళ్లలో రాజధాని పూర్తి, 3 ఏళ్లలో పోలవరం కూడా పూర్తి గ్యారెంటీగా అయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఉండేది బాబాయ్. అమరావతి లేకుండా, రాజధాని లేకుండా, అదే కదా పూర్తి అవ్వకుండా, అదే కదండి అనుకునే జనం. రాజధాని లేకుండా ఈ విధంగా అయిపోయేమేందని చెప్పి జనం, ప్రజలు బాధపడుతున్నారు. అదే ఆలోచించే ఓటు. మేమేంటంటే, నేనేందంటే జనం అంతా కూడా పూర్తిగా ఆలోచించేసారు ఓటు. అది చివరగా బాబాయ్, చివరగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, బట్టలు ఉప్పదీసి నిలబెడతాను, ఈ మార్నింగ్ అసంభవం. అవన్నీ అసంభవం అంటే ఉత్తమాటలు. అవన్నీ రానిది కూడా, ఇక రాడు కూడా గ్యారెంటీగా.